వెల్కమ్ టు టీవీ ఫార్చ్ 9 న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద సర్వశిక్ష అభియాన్లో పనిచేయుచున్న అన్ని క్యాడర్ల ఉద్యోగులు కలిపి జేఏసీ తరఫున కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వారందరినీ రెగ్యులర్ చేయాలని మరియు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ నెల 20వ తారీఖు నుంచి నిరాహార దీక్షల కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా 5వ రోజు కార్యక్రమంలో చెవులో పువ్వు పెట్టుకుని నిరాహార దీక్షలు చేశారు. మన ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాకముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అందరినీ రెగ్యులర్ చేస్తానని చేయలేదు. అందుకు మండలంలో అన్ని క్యాడర్లను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. మనం ఏదైనా కార్యక్రమం కల్పించినప్పుడు దానికి అనేక అవకాశాలు వస్తాయి. వచ్చినప్పుడు వాటిని తట్టుకొని నిలబడగల శక్తి మనకు ఉండాలంటే పాజిటివ్గా చూడాలి. ఒకవేళ సక్సెస్ అయితే పర్లేదు, ఒక ఫెయిల్యూర్ వస్తే ఏం చేయాలి అనేది కూడా రెండు కోణాల్లో ఆలోచించి ముందడుగు వేయాలి. అయితే మనం ఒక స్టెప్ తీసుకున్నాం, ఇంకా రెండు ఎవరన్నా మాట్లాడవలసిన మనకి భోజనాలు అవసరం 2 రోజులు 2 కేజీలు బరువున తగ్గుతాం. కష్టమే లేదు మరి, ఎందుకంటే వాకింగ్ చేస్తారా లేకపోతే డైటింగ్ చేస్తారా కానీ వాటిని బదులు మన ఈ ఉద్యమంలో మన వాయిద్యం కూడా కట్టచ్చు. మనకి భోజనం ఇంకా లేదు, అది రావాలి. ఎందుకంటే మన ఏదో పేపర్లో మన అయ్యేది కానీ నిన్న 10 గంటలు పంపనన్నారు. అది 2 గంటలు పంపినప్పుడు నిన్న కళ్ళకి అంత కట్టి మనకు అందిస్తే ఎవరు బాగా వచ్చింది ఈ కానీ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ అవన్నీ మాకు ఏంటంటే మనం ఏదైనప్పుడు కూడా ఇవాళ రేపు చాలా గెలుపు మన ఉద్యమాన్ని మరీ తీసుకోవాలి. మీరు మందాలు కూడా చెప్పండి. రేపు క్రిస్టమస్ అయినా సరే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లోనే పనిచేశారు. అయితే మనం ఇప్పుడు కూడా మనం చేసే పనిని ఎప్పుడు గౌరవించాలి. అలాగే మనం ముందుకు వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంటే ఇప్పటికే చాలామందికి ఈజీ అయిపోతుంది. చదువుకోవడానికి ప్రయత్నం చేయండి, ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మన లైఫ్లో మన లైఫ్ బాగుండాలంటే దానికి ఉదాహరణ నేను కేవలం అంటే నేను ఏదో మళ్ళీ ఇక్కడ ఎక్కువ చెప్తున్నాను అనుకోవద్దు. నేను 1000 రూపాయలకి నేను జాబ్ చేశాను అంబాజీపేటలో. ఓకే, ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్గా 52,000 అంతా సంపాదిస్తాను. అంటే మనం ఎప్పుడు కూడా కష్టపడాలి. కష్టపడిన దానికే పట్టుదల ఉండాలి. మెయిన్ మనం ఏదైనా సాధించాలి. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే అదే పట్టుదలతో మనం ఈ 5 రోజులు కాదు ఇంకా 10 రోజులైనా మనం ఆ పట్టుదలతోనే ముందుకు సాగాలి. అది ఆ విషయం చెప్పడానికి ఇది చెప్పాను. ఇప్పుడు వరకు అంటే మీతో పాటుగా చాలామంది చాలా సహాయం చేస్తున్నారు. అంటే ఫైనాన్షియల్గా